చెన్నై కథ ముగిసింది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడిపోయింది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టైటాన్స్ టాప్ 2 స్థానాన్ని సొంతం చేసుకున్నట్లే. 9వ విజయంతో పాటు గుజరాత్ రన్ రేట్ను భారీగా పెంచుకుంది. సుదర్శన్ గిల్, బట్లర్, ధనాధన్ బ్యాటింగ్తో సిఎస్కేను హడలెత్తిస్తే సిరాజ్ సూపర్ బౌలింగ్తో ఆ జట్టు వెన్నువిరిచాడు. గుజరాత్ టైటాన్స్ చెలరేగిపోయింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో 89 పరుగుల తేడాతో చెన్నైని చిత్తు చేసింది. సాయి సుదర్శన్ 84 పరుగులు, శుభ్మన్ గిల్ 64, బట్లర్ 57 పరుగులతో విరుచుకుపడడంతో మొదట గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఛేదనలో సిఎస్కే చేతులెత్తేసింది. 13.4 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌట్ అయింది. శివం దుబే 47 టాప్ స్కోరర్గా నిలిచాడు. ఛేదనలో చెన్నై పూర్తిగా తేలిపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనబడలేదు. ఇన్నింగ్స్ 14వ ఓవర్ వరకు సాగిన సిఎస్కే ఓటమి ఇంకా చాలా ముందే ఖరారైంది. కొండంత ఛేదనలో తొలి బంతుకే సంజు శాంసన్ వికెట్ కోల్పోవడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. సిరాజ్ అవుట్ స్వింగర్ ను ఆడబోయిన శాంసన్ ఎడ్జ్తో వికెట్ కీపర్ బట్లర్ కు దొరికిపోయాడు. సిరాజ్ తన తర్వాతి ఓవర్లో రుతురాజ్, ఉర్విల్ పటేళ్లను అవుట్ చేసి చెన్నైని కోలుకోలేని దెబ్బతీశాడు. ధాటిగా ఆడిన ఓపెనర్ షాట్ ఎక్కువసేపేమీ నిలవలేదు. రబాడా అతన్ని వెనక్కి పంపాడు. వెంటనే కార్తిక్ శర్మ కూడా రనౌట్ కావడంతో చెన్నై 7 ఓవర్లలో 63 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. అందరూ విఫలమైన చోట దూబే నిలబడ్డాడు. విధ్వంసక బ్యాటింగ్ తో చకచక 4 4లు, 4 6లు బాది చెన్నైకి ఊరటనిచ్చి మ్యాచ్లో కాస్త ఆసక్తిని నింపాడు. 10వ ఓవర్లో స్కోర్ 100 దాటింది. కానీ తర్వాతి ఓవర్లోనే దూబే వెనుతిరిగాడు. ఇటు రషీద్ ఖాన్, రబాడా విజృంభించడంతో 4 పరుగుల వ్యవధిలో చివరి 4 వికెట్లు కోల్పోయింది చెన్నై. అంతకుముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నైకి నిరాశ ఎదురైంది. గుజరాత్ బ్యాట్స్మెన్స్ ను ఏమాత్రం చెన్నై బౌలర్లు అడ్డుకోలేకపోయారు. ఏ దశలోనూ ఊపు తగ్గకుండా ఇన్నింగ్స్ ను ముగించింది టైటాన్స్. టాప్ ఆర్డర్ విధ్వంసంతో ఆ జట్టు భారీ స్కోర్ సాధించింది. చెలరేగి ఆడిన ఓపెనర్ శుభ్మన్ గిల్ గుజరాత్ కు అదిరే ఆరంభాన్నిచ్చాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ ఎక్కువగా స్ట్రైక్ రొటేషన్ కే పరిమితమైన గిల్ విధ్వంసంతో టైటాన్స్ ఇన్నింగ్స్ జోరుగా సాగింది. 17 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోయి 186 పరుగులు చేసింది. ఆఖరి 3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన టైటాన్స్ మరో 43 పరుగులు సాధించింది. 23 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసిన బట్లర్ అజేయంగా నిలిచాడు. పేలవంగా బౌలింగ్ చేసిన అన్షుల్ కాంబోజ్ 4 ఓవర్లలో 56 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.